అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగము మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు అనేటువంటి మాటను మనం ఈ దినమున కలిగి ఉంటూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా ప్రధాన కాపరి అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రధాన కాపరి అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే ప్రధానము అనేటువంటి అంశాన్ని మనం చూసినట్లయితే ప్రధానం అంటే అతి ముఖ్యమైనటువంటి దాన్ని ప్రధానమైనది అని చెప్పుకుంటూ ఉంటాం, లేదా ఒక ఉత్తమమైనటువంటిది అంటే శ్రేష్టమైనటువంటి దాన్ని ప్రధానమైనటువంటిది అని మనము చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ ప్రధాన కాపరి అంటే శ్రేష్టమైనటువంటి కాపరి లేదా ముఖ్యమైనటువంటి కాపరి లేదా అతి ఉత్తమమైనటువంటి కాపరి అనేటువంటి మాటను మనం గమనించినట్లయితే ఎవరి ప్రధాన కాపరి అనేది మనం గమనించినట్లయితే ఈ యొక్క యోహాను రాసిన సువార్తలో మనం ఒక మాటను చూడవచ్చు. 10వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరు శ్రేష్టమైనటువంటి ఎవరు అతి ముఖ్యమైనటువంటి కాపరి అంటే ఇక్కడ ఒక మంచి కాపరిని మనము చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారే తన స్వయాన ఈ యొక్క మాటలు పలికినట్లుగా మనము చూడవచ్చు అన్నమాట. నేనే గొర్రెలకు మంచి కాపరిని అనేటువంటి మాటని ఇక్కడ దేవుడు తన స్వయాన తనే పలుకుతూ ఉంటున్నాడు అనమాట. ఇక్కడ గమనించినట్లయితే దేవుడు గొర్రెలకు మంచి కాపరి అనేటువంటి మాటను చెప్తూ ఉన్నాడు. తర్వాత మంచి కాపరి అంటే ఎవరంట? గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఈ లోకంలో కాపరులైనటువంటి వారు చాలామంది ఉంటారు, కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే మంచి కాపరి ఎవరు అనేటువంటి విషయాన్ని మనము గుర్తించుకోవాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారే గొర్రెలకు మంచి కాపరిగా ఉంటూ ఉన్నాడనమాట. తర్వాత ఈ యొక్క మంచి కాపరి ఏం చేస్తాడంటే గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడనమాట. యెషయా గ్రంథంలో మనం ఒక మాట చూస్తాం అన్నమాట. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. అంటే ఇక్కడ గొర్రెలు అంటే ఎవరంటే అందరూ, అంటే భూలోకంలో నివసించేటువంటి ప్రతి ఒక్కరూ మానవాళిని గొర్రెలతో దేవుడు పోలుస్తూ ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆది మానవుడైనటువంటి ఆదాము ద్వారా మనమందరము పాపంలో ప్రవేశిస్తూ వచ్చాము కనుక మనం కూడా త్రోవ తప్పిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నాము కనుక మనల్ని అందరినీ కూడా దేవుడు గొర్రెలుగా పోలుస్తూ, అయితే గొర్రెలుగా ఉన్నటువంటి మీకు ఒక మంచి కాపరిని ఎవరినంటే నేనే అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ మంచి కాపరిగా ఆయన ఎలాగూ చేయబడుతూ వచ్చాడు, ఆయననే ప్రధాన కాపరి, ఆయనే ముఖ్యమైనటువంటి కాపరి, ఆయనే ఒక ఉత్తమమైనటువంటి కాపరి అనేటువంటి మాటను మనం ఎలాగూ చెప్పగలుగుతూ ఉంటూ ఉన్నామనంటే మంచి కాపరి ఏం చేస్తాడని దేవుడు చెప్తున్నాడంటే గొర్రెల కొరకు తన ప్రాణము పెడతాడనమాట. ఈ లోకంలోనికి అనేకమైనటువంటి ప్రవక్తలైతేనేమి, రాజులైతేనేమి, న్యాయాధిపతులుగా ఉండేటువంటి వారైతేనేమి, ఇలా ఎంతోమంది వచ్చారు, కానీ ఎవరు కూడా ప్రాణం పెట్టినటువంటి వారుగా మనము చూడలేదన్నమాట. మన కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే గనుక ఆయన మాత్రమే మంచి కాపరిగా ఉండగలడు. ఆయన మాత్రమే ప్రధాన కాపరినిగా మనము ఎంచుకొనగలమన్నమాట. ఇంకెవరిని మనము కాపరిగా ఎంచుకోలేము. ఒకవేళ ఈ లోకంలో దేవుని బిడ్డలను నడిపించేటువంటి కాపరులు ఎంతోమంది ఉండవచ్చు, కానీ ప్రధాన కాపరి అయినటువంటి వాడు, ముఖ్యమైనటువంటి కాపరి అయినటువంటి వాడు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే అనమాట. అయితే ఈ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు అంటే ఒక దినాన యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రత్యక్షమవుతాడు అనేటువంటి విషయాన్ని పేతురు భక్తుడు రాస్తూ ఉంటూ ఉన్నాడనమాట.
పేతురు భక్తుడి గురించి మనం అందరము ఎరుగుదుము. యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకంలో ఆయన సంచరించినప్పుడు 12 మంది శిష్యులలో ఒక శిష్యుడిగా పేతురు ఉంటూ వచ్చాడు. ఆయన ఈ యొక్క మాటను రాస్తూ ఉంటున్నాడు. ఒక దినాన ప్రధాన కాపరిగా యేసు ప్రభువారు ప్రత్యక్షమవుతాడు అనేటువంటి మాట ఎలా రాయగలుగుతున్నాడు అంటే, ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉండి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకంనకు ఆరోహణమైతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి మాటలు చెప్పినట్లుగా ఆ యొక్క మాటలు స్వయాన తనే విన్నాడు పేతురు భక్తుడు. అప్పుడు శిష్యులందరూ అక్కడే ఉన్నారనమాట. పైనుంచి ఆకాశం నుండి ఈ యొక్క మాట వినబడుతూ ఉంది. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. అంటే ఈ యొక్క మాట మీద పేతురు భక్తుడు విశ్వాసం ఉంచినటువంటి వాడై యేసు ప్రభు ఏదైనా చెప్తే దాన్ని ఖచ్చితంగా చేస్తాడు అనేటువంటి నిర్ధారణ కలిగినటువంటి వాడై ఆయన ఈ మాట చెప్పగలుగుతూ ఉన్నాడు. ప్రధాన కాపరిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఒకనాడు ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు అనేటువంటి మాట మనకి ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు అనమాట. అయితే మనం ఇక్కడ గమనించినట్లయితే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఏం జరుగుతుందంటే, మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. ఇక్కడ మనకు ఒక కిరీటం కనబడుతుంది. ఆ కిరీటం పేరేంటంటే వాడబారని మహిమా కిరీటము. అంటే మహిమతో కూడినటువంటి కిరీటము ఇక్కడ పొందుతారు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు పేతురు భక్తుడి ద్వారా. అయితే మనం ఇక్కడ గమనించినట్లయితే ఎవరు ఈ కిరీటాన్ని పొందగలుగుతారు, ఎవరు ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఈ యొక్క వాడబారిని మహిమా కిరీటం పొందుతారు అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి అంశంగా ఈ దినమున మనము చూడవచ్చు అనమాట. అయితే ఇక్కడ పైన ఇచ్చినటువంటి 2-3 వచనాల్లో మనం చూసినట్లయితే ఎవరు ఈ యొక్క కిరీటం పొందుతారో, ఎవరు ఈ కిరీటాన్ని పొందటానికి అర్హులో అక్కడ స్పష్టంగా తెలియజేయబడుతూ ఉన్నదనమాట. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరైతే బలవంతంగా కాకుండా, బలిమి చేత అంటే బలవంతముగా అనమాట, ఎవరైతే బలవంతముగా కాకుండా దేవుని చిత్త ప్రకారం అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ దేవుని చిత్త ప్రకారము వాళ్ళు ఇష్టపూర్వకంగా ఆ యొక్క చిత్తమును జరిగిస్తారో, అంటే బలవంతంగా ఉండడు. మనం దేవుని కొరకు ఏదైనా పని చేస్తే ఆ యొక్క పని ఎలా ఉండాలంటే బలవంతంగా ఉండకూడదు అనమాట. ఎవరి కోసమో, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం, లేకపోతే ఇంతవరకు నేను చేస్తాను ఇంకా తర్వాత నేను చేయలేను అనే ఒక నిర్బంధమైనటువంటి పరిస్థితిలో దేవుని పని ఉండకూడదు. కానీ బలవంతంగా మన యొక్క జీవితాల్లో మనం దేవుని పని చేయకూడదు. కానీ దేవుని చిత్త ప్రకారము అంటే దేవుడు ఈ యొక్క మాట నాకు చెప్పాడు, దేవుడి చిత్తం నేను కనుగొన్నాను, దీని ప్రకారం నేను చేయాలి, ఆ యొక్క చేయటం కూడా నేను బలవంతంగా చేయట్లేదు, నా ఇష్టపూర్వకంగా నా మనస్ఫూర్తిగా నేను చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే అలాగే ఇష్టపూర్వకంగా చేసేటువంటి వారు ఈ యొక్క కిరీటాన్ని పొందటానికి అర్హులు అనేటువంటి విషయాన్ని పేతురు భక్తుడి ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించినట్లయితే దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ, అంటే ఏదో లాభం వస్తుందేమో, ఇలా చేయటం వల్ల మనకు లాభం వస్తుంది అనేటువంటి అనేటువంటి పరిస్థితిలో కూడా మనము ఏం చేయకూడదంట, దేవుని పని చేయకూడదు. ఈ యొక్క మాట ముఖ్యంగా కాపరులుగా ఉన్నటువంటి వారికి చెప్తూ ఉన్నాడు. అంటే దైవ సేవకులుగా ఉంటూ, ఒక బాధ్యత గల సహోదరులుగా ఉంటూ, ఒక బాధ్యతను వహించేటువంటి వారుగా ఉంటూ, వారి కింద కొంతమందిని కాస్తూ, అంటే వారి కింద కొంతమందిని నడిపిస్తూ ఉన్నటువంటి వారికి ఈ యొక్క మాటలు రాయబడుతూ ఉన్నాయన్నమాట. అంటే నీ క్రింద ఎవరైనా దేవుని బిడ్డలు నడుస్తూ ఉన్నారేమో, అయితే నీవు వారి విషయంలో ఎలాగుండాలి అనేటువంటి దాన్ని
పేతురు భక్తుడు రాస్తూ ఉంటూ ఉన్నాడు. నువ్వు దేవుని పరిచర్య చేస్తూ ఉంటున్నావు, దేవుని బిడ్డలకు నడిపిస్తూ ఉంటున్నావు, దేవుని బిడ్డలకు ఒక అధికారిగా ఉంటూ ఉన్నావు. అయితే నీ జీవితంలో ఎలా ఉంటూ ఉన్నావు? బలవంతంగా చేస్తున్నావా? ఇది దేవుడు నాకు ఇచ్చాడు, నేను ఇష్టపూర్వకంగా చేస్తున్నాను అనేటువంటి విధానంలో చేస్తూ ఉన్నావా అనేటువంటిది మనము గ్రహించుకొని చేసుకునవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. తర్వాత దేవుని సేవ చేస్తే, దేవుని పని చేస్తే, దేవుని పరిచర్య చేస్తే నాకేదో లాభం వస్తుంది, నన్ను ఎవరో మెచ్చుకుంటారు, నాకేదో మెప్పు పొందుతారు, నాకేదో లాభాన్ని ఇస్తారు, నాకేదో సొమ్మును ఇస్తారు అనేటువంటి విధానంలో లాభం పొందుతాము అనేటువంటి విధానంలో మనం చేయకూడదు. కానీ సిద్ధమైనటువంటి మనస్సుతో దేవుని కొరకు నేను ఒక దినాన దేవుని పని చేస్తున్నాను అనేటువంటి విధానంలో నిన్ను నీవు సిద్ధపరచుకొని చేయగలిగినటువంటి విధానాన్ని దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో కోరుతూ ఉంటున్నాడు. తర్వాత మనం చూసినట్లయితే, మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. పై విచారణ చేయొచ్చు అంటే నీ ఎదుట ఉన్నటువంటి సంఘాన్ని, నీ ఎదుట ఉన్నటువంటి దేవుని బిడ్డలని, నీ ఎదుట ఉన్నటువంటి సండే స్కూల్ పిల్లలనైతేనేమి, ఎవరినైతే నీవు ఆ యొక్క విధానంలో, దేవుని విధానంలోనికి నడిపిస్తూ ఉంటూ ఉన్నావో, ఎవరి మీద అయితే నీవు అధికారిగా ఉంటూ ఉన్నావో వారిని ఎలా కాయాలంటే పై విచారణ చేయాలి. అంటే దేవుని యొద్ద నుండి నీవు ప్రతి ఒక్కటి పొందుకుంటూ రావాలి. ప్రభువా, నేను ఈ విషయంలో ఎలాగ ముందుకెళ్ళాలి, ఈ సమస్య వచ్చింది, దీన్ని ఎలా పరిష్కరించాలి, ఈ దినం నేను నిలబడబోతూ ఉంటున్నాను, ఏ వాక్యం చెప్పాలి, ఎలాగూ నేను నడిపించబడాలి, ఎలాగూ నేను వారితో మాట్లాడాలి అనేటువంటిది ప్రతిదీ కూడా మనము దేవుని యొద్ద విచారణ చేసి మనం అక్కడ నిలబడినప్పుడు తప్పకుండా మనం ఏం చేయగలుగుతామో ఇతరులకు ఉపయోగకరమైనటువంటి వారంగా చేయబడతామన్నమాట. అంతేకాకుండా దేవునికి ఇష్టమైనటువంటి సేవను, దేవునికి ఇష్టమైనటువంటి పరిచర్యను జరిగించేటువంటి వారంగా ఉంటామన్నమాట. మనకు జ్ఞానం ఉండవచ్చు, మనకు తెలివి ఉండవచ్చు, నేను ఏదైనా చక్కగా చెప్పగలుగుతాను, దేవుని సహాయం నాకు అంత అవసరం లేదు, ఇప్పుడు వాక్యాన్ని అంతా నేను నేర్చుకున్నాను, అప్పుడు మొట్టమొదటిలో అంటే నాకు ఏది తెలియదు కాబట్టి అలాగున దేవుణ్ణి అడుగుతూ వచ్చాను, ఇప్పుడు నేను ఏదైనా చెప్పగలుగుతాను అనేటువంటి ఆలోచన ధోరణితో నేను ఉన్నట్లయితే అది దేవునికి ఇష్టమైనది కాదనమాట. నీవెంత జ్ఞానవంతుడు అయినా కూడా, నీవెంత చదువుకున్నవాడవైనా కూడా, నీవెంత పెద్ద దైవజనుడవైనా కూడా, పెద్ద దైవ సేవకుడవైనా కూడా, ప్రధాన కాపరి కంటే నీవు ప్రాముఖ్యమైనటువంటి వాడవు కాదు అనేటువంటి విషయాన్ని గుర్తెరిగినటువంటి వారమై ఆ యొక్క ప్రధాన కాపరిని మనము సెలవు పొందినటువంటి వారమై మనం ముందు కొనసాగాలని దేవుని వాక్యంలో దేవుడు మనకి దినమున తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. అయితే ఇంకో విషయం మనం గమనించినట్లయితే, మీకు అప్పగించబడిన వారిపైన ప్రభువులైనట్టుండగా మందకు మాదిరులుగా ఉండాలి. దేవుని బిడ్డల్ని నడిపించేటువంటి వారు ఎలా ఉండాలి అనేటువంటి మాట ఇక్కడ చెప్పబడుతూ ఉందంటే, వారిపైన మనం పెత్తనాలు చేయకూడదు, వారిపైన మనం అధికారం చలాయించకూడదు, వారిని మనం ఎలా చేయించాలంటే మాదిరికరంగా చేయాలి. అంటే అర్థం ఏంటంటే, చెప్తున్నటువంటి నీ జీవితంలో, నా జీవితంలో అలాంటి జీవితాన్ని కలిగినటువంటి వారమై ఇతరులకు చెప్పినప్పుడు అది మాదిరికరమైనటువంటి బోధగా చెప్పబడుతూ ఉన్నదనమాట. ఈ దినాల్లో మనం చూసినట్లయితే చెప్పేవారు అధికమైపోతూ ఉంటూ ఉన్నారు. వాక్యము చెప్పలేనటువంటి వారు ఎవరినూ లేరు. ఎందుకంటే జ్ఞానము అధికంగా ఉంటుంది, వాక్యాన్ని బోధించేవారు విచ్చలవిడిగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. అయితే దేవుని వాక్యంలో దేవునికి ఇష్టమైనటువంటి పరిచర్య ఏంటి అంటే మాదిరికరమైనటువంటి పరిచర్య. చెప్తున్నటువంటి నీవు అలాగున జీవిస్తూ ఉన్నావా అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం. దాన్ని మనం గుర్తెరిగినటువంటి వారమై ఒక పని ఇతరులకు చెప్తున్నావంటే ఆ పని నువ్వు చేస్తూ చెప్పాలన్నమాట. అంటే అర్థం ఏంటంటే మనం చేస్తూ ఉండాలి, మనతో పాటు ఇతరులను ప్రోత్సహిస్తూ ఉండాలన్నమాట. అది మాదిరికరమైనటువంటి పరిస్థితి. నీవు చేయకుండా నీవు ఒక అధికారమైనటువంటి వాడవుగా, నీవు ఒక గొప్పవాడుగా ఎంచుకుంటూ ఇతరులను చిన్నవారిగా చూస్తూ, నేను పెద్దవాడిని, నేను నడిపించేటువంటి నాయకుడిని, నేను అధికారంలో ఉన్నాను గనక కేవలము నేను చెప్పడానికే ఉన్నాను, చేసేది వేరే వాళ్ళు ఉన్నారు అనేటువంటి విధానంలో కాకుండా
అవసరమైనప్పుడు నీవు కూడా చేస్తూ, నీవు కూడా వాక్యాన్ని చెప్పినప్పటికీ కూడా, నీవు కూడా దేవుని పని చేస్తూ, నీవు కూడా మందకు మాదిరిగా ఉంటూ, మాదిరికరంగా జీవిస్తూ, ఆ విధంగా నీవు బోధించినట్లయితే తప్పకుండా నీవేం చేయగలుగుతావంటే, ఒక దినాన వాడబారని మహిమా కిరీటం పొందటానికి నీవు నేను కూడా అర్హులమే అనేటువంటి విషయాన్ని దేవుడి దినాన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ విధంగా మన జీవితాల్లో మనము బలవంతంగా కాకుండా దేవుని చిత్త ప్రకారముగా ఇష్టపూర్వకంగా దేవుని పరిచర్య చేస్తూ, ఏదో లాభాన్ని ఆశించి చేసేవారంగా కాకుండా సిద్ధమైనటువంటి మనసుతో దేవుని పని చేస్తూ, తర్వాత మన పైన ఒక నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడు ఏది చెప్తే నేను అదే చేస్తాను అనేటువంటి విధానంలో దేవుణ్ణి ఆధారం చేసుకుంటూ, దేవుని యొక్క సెలవు పొందుతూ మనము మందను, మన కింద ఉన్నటువంటి వారిని నడిపించేటువంటి వారంగా ఉండాలి. నడిపించేటువంటి నీవు నేను ఎలా ఉండాలంటే అలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నీవు అలాగున జీవిస్తూ, అలాగున ఇతరులను కూడా నడిపిస్తూ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకనాడు ప్రధాన కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షం అవబోతూ ఉన్నాడు. ఆ దినాన నీవు వాడబారని ఆ యొక్క మహిమా కిరీటము పొందటానికి అర్హుడవు, అర్హురాలుగా చేయబడతావు అనమాట. ఆ విధంగా నీ జీవితాన్ని, నా జీవితాన్ని దేవుడు సిద్ధపరచునుగాక. మరొకసారి మనకిచ్చినటువంటి వాక్య భాగాన్ని చదువుకొని ముగించుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవారని మహిమా కిరీటము పొందుదురు. దేవుడు మనకి ఇచ్చినటువంటి కొన్ని మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.